Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. సో ఈరోజు మనం చద్దన్నం తినొచ్చా, చద్దన్నం తింటే వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. కొంతమంది అంటూ ఉంటారు పెద్దల మాట చద్దన్నం మూట అని. సో దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు అనమాట చద్దన్నం అనేది ఎంత హెల్దీ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చద్దన్నం ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అసలు చద్దన్నం తినడం వలన వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము 60-70 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే అప్పట్లో ఇడ్లీలు కానీ, దోశలు కానీ ఇలాంటి టిఫిన్స్ అసలు లేవు. ఎవరైనా సరే పొద్దున్నే లేచేసరికి చద్దన్నం తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండే అనమాట. ఇప్పట్లోనే ఈ ఉప్మాలు కానివ్వండి, ఇడ్లీ, దోశ ఇప్పట్లో ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఎక్కువగా మనకు బ్రేక్ఫాస్ట్ అంటే అదే అన్నది మన మైండ్లో పడిపోయింది. కానీ ఒకప్పట్లో ఇవి లేకపోయినా సరే 90 ఇయర్స్ కానీ 100 ఇయర్స్ కానీ చక్కగా బ్రతికేవాళ్ళు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేటివి కాదు. అండ్ మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఇప్పట్లో 70 to 80 ఇయర్స్ నుంచి ఎక్కువగా ఉంది. అంతకుముందు మన ఫాదర్స్ కానీ వీళ్ళతో మనం చూసుకున్నట్లయితే అసలు డయాబెటీస్ అనే వ్యాధి ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. కానీ వాళ్ళకి ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో కూడా తెలియదు. బట్ వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తరతరాలుగా పెద్దల నుంచి వచ్చిన ఆహార అలవాట్లు అలాగే అలవాటు చేసుకున్నారు. మనకేమైపోయింది, ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పి మనము అన్నీ హైబ్రిడ్గా వెళ్ళిపోయి మనకి ఆవుల ఎరువు కాకుండా, ఆవు పేడతో చేసిన ఎరువు కాకుండా మనం భూమికి కూడా కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వలన మన భూమిలో ఉండే సత్తువ అంతా వెళ్ళిపోయి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోయి మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ తక్కువగా ఉండడం వలన మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం వల్ల ఇప్పట్లో డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. అదే మనం కొద్ది కాలం ముందు వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళు. మనకిప్పుడు ఆరోగ్యము లేదు, ప్రశాంతత లేదు, రెండు కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, అలాంటి ఫుడ్ని బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది. అంటే మనం ఏమైతే ఇంటేక్ తీసుకుంటున్నామో, మన సైకలాజికల్గా హెల్తీగా ఉండాలి అన్నా మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చద్దన్నం నుంచి మాట్లాడుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు ముందు రోజు మిగిలిపోయిన అన్నంలోకి లేకపోతే మిల్లెట్స్, రాగులు, సజ్జలు వాళ్ళు ఏమేమైతే తినేవాళ్ళో దాంట్లోకి వాళ్ళు ఏం చేసేవారు, మంచిగా పెరుగేసుకొని లేకపోతే గోరువెచ్చని పాలు, ఇలా అంటే చద్దన్నం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తారు. ఆ ముందు రోజు నానబెట్టి ఫెర్మెంట్ చేసిన అన్నాన్ని ఉదయం పూట తీసుకునే వాళ్ళు అనమాట. కానీ వాళ్ళు ఎప్పుడు లో ఎనర్జీతో కానీ ఫీల్ అవ్వలేదు. వాళ్ళు మనకన్నా ఎక్కువగా పని చేసేవాళ్ళు, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అంటే పొలాల్లో కానీ ఏదైనా సరే ఏదైనా పని అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడు వాళ్ళు వీక్నెస్ అనేది వాళ్ళకి లేదు. అండ్ మన పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కూడా 40 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వరకు కూడా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ఫెర్టిలిటీ రేట్ ఏమవుతుంది, 35 ఇయర్స్, 36 ఇయర్స్ మహా అంటే తగ్గిపోతుందన్నమాట. అంటే ఇప్పట్లోనే మన ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందంటే ఫ్యూచర్లో ఇంకెంత తగ్గిపోతుంది. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతే ఒకసారి ఊహించుకోండి, మన గైనిక్, మన యూట్రస్ హెల్త్ తగ్గిపోతే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. మన పెద్దవాళ్ళు ఒకేసారి 12 మంది 13 మంది పిల్లలు కనేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయి 2-3 పిల్లల కన్నా ఎందుకు ఎక్కువ కనలేకపోతున్నారు, ఎందుకు మనకు ఎనర్జీ లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం వలన మన ఫెర్టిలిటీ రేట్ కానివ్వండి, మన స్టామినా కానివ్వండి, మన మజిల్ కానివ్వండి, మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ చద్దన్నం ఇప్పుడు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే చద్దన్నం రోజు మొత్తం, ఒకరోజు ముందు రోజు మొత్తం మనము పెరుగులో కానీ పాలల్లో చేసి ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి దాంట్లో మనకి మన ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ప్రోబయోటిక్ అని అంటాం మనము. ఆ ప్రోబయోటిక్ ఏమవుతుందంటే ఫెర్మెంట్ చేయడం వలన డబుల్ అవుతుంది. సో డబుల్ అవుతుంది కాబట్టి అది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన మన ఇంటెస్టైన్ అంటే మన జీర్ణ వ్యవస్థ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచి అండ్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి
అండ్ లైట్ ఫీలింగ్ ఉంటుంది. మనం ఏం తీసుకున్నా మన బాడీలో అబ్జర్ప్షన్ కరెక్ట్గా ఉండాలంటే కూడా ఇంటెస్టైన్ ఇంపార్టెంట్. ఆ ఇంటెస్టైన్ని మనకి ఎలా మనము హెల్తీగా ఉంచుకోవాలి, ఆ బ్యాక్ని ఎలా ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఉండాలి. చద్దన్నం తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మన ఇంటెస్టైన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ అనేది కూడా మనం పెరగకుండా అంటే ఒబేసిటీ రాకుండా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ నెంబర్ 1 బెనిఫిట్. నెంబర్ 2 బెనిఫిట్, కొంతమంది అంటారు మేడం రైస్ తీసుకుంటే క్యాలరీస్ ఉంటాయి కదా, సో పొద్దున్నే చద్దన్నం తినడం వలన బరువు పెరుగుతాం కదా అనే ఒక అపోహ ఉంటుంది. రాత్రి మొత్తం మనం సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే క్యాలరీస్ బాగా తగ్గుతాయి కాబట్టి అది మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. దానివల్ల మనకు వెయిట్ గెయిన్ అనేది ఏమి ఉండదు, ఇంకా వెయిట్ లాస్ అవుతాం. మన బాడీలో అకార్డింగ్ టు ఆయుర్వేద వాత కఫ పిత్త అనే దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ దోషాలు అనేది బ్యాలెన్స్ అవుతాయో మన బాడీలో హీట్ అనేది నేచురల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మన బాడీలో హీట్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి అది అందరికీ హెల్దీ అని చెప్పొచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా పుష్కలంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. ఇడ్లీ తీసుకుంటే స్పైక్ అవుతాయి, అండ్ నార్మల్ పెసరట్టు కాకుండా నార్మల్ దోశ తీసుకున్నా కొద్దిగా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉప్మా అంటే బియ్యం రవ్వతో చేసిన ఉప్మా ఇలాంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా పెరిగిపోతాయి. కానీ చద్దన్నం తీసుకొని చూడండి, అసలు షుగర్ లెవెల్స్ పెరగవన్నమాట. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల ప్రోబయాటిక్ వల్ల మనకి ఆల్రెడీ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతున్నారో, సైకలాజికల్ డిసార్డర్స్ కానీ, కడుపు ఉబ్బరం కానీ, దీంతోపాటు డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా చద్దన్నం తీసుకోవడం వలన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి డిప్రెషన్ లాంటివి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఎక్సెస్ గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు రోజు చద్దన్నం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన వాళ్ళ ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ కంప్లీట్గా తగ్గి న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ పెరిగి ఆకలి అనేది బాగా పెరుగుతుంది. ఆకలి పెరిగినప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, పాజిటివ్ థింకింగ్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవి అన్నమాట బెనిఫిట్స్. ఎప్పుడైతే మనం చద్దన్నం తీసుకుంటామో చద్దన్నం తీసుకోవడం వలన డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే లో బోన్ డెన్సిటీ సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్ కాల్షియం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచిదని చెప్పొచ్చు. ఒక లైట్ ఫీలింగ్ రావాలి మనకి, నిద్ర లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వెంటనే హెవీ ఫీలింగ్ రావద్దు, లైట్ ఫీలింగ్ రావాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ చద్దన్నం. కానీ మనం ఎంత తింటున్నాం క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 130 to 140 గ్రామ్స్ ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటే మీకు హార్డ్లీ 100 క్యాలరీస్ కూడా రావు. అంటే ఎంత తక్కువ క్యాలరీస్ మనకు వస్తున్నాయి. సో మనము 100 to 150 ఓ 200 క్యాలరీస్ వరకు బ్రేక్ఫాస్ట్లో రావాలి అంటే చద్దన్నం 150 to 160 గ్రామ్స్ వరకు బాగా తీసుకోవచ్చు పుష్కలంగా. అండ్ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి మనం పెరుగు వాడుతున్నాం, పాలు ఎలాంటివి వాడుతున్నాం, ఇప్పుడైతే మనకి చాలా వరకు ప్యాకెట్లోనే వస్తున్నాయి. ఫుల్ క్రీమ్ వాడచ్చు, లేదు ప్యాకెట్ పాలు, స్కిమ్డ్ మిల్క్ అంటే దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి కంపేర్ టు దట్ ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసిన కర్డ్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. అది కూడా మనకు బెనిఫిట్ అనేది చెప్పచ్చు. అండ్ ఎందుకంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఫ్యాట్ కదా, వెయిట్ పుట్టాన్ అవుతాం కదా, అంటే ఆర్గానిక్గా వచ్చేది ఏదైనా సరే మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వం. ఎక్కువగా తినేసి తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మాత్రమే మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది అనమాట. లేదు మనం ఆర్గానిక్గా తీసుకుంటే మనకి ఇంకా మంచిదే, ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో చద్దన్నం ఫైనల్గా చద్దన్నం తీసుకోవచ్చు అంటే చద్దన్నం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ చద్దన్నం తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా అదే అలవాటు చేసుకోవడం వలన చాలామందికి టైం సేవింగ్ కూడా అవుతుంది. బ్రేక్ఫాస్ట్కే 1 hour 2 hours అయిపోతూ ఉంటుంది. లేదు టైం కూడా సేవింగ్ చేసుకోవాలి అండ్ మాకు హెల్త్ కూడా కరెక్ట్గా ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వద్దు, మాకు డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు అనుకుంటే చద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ అండ్ చద్దన్నం వలన వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం.
ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. డైటీషియన్. ఈరోజు మనము లేట్గా ఫుడ్ తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ లేట్గా ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే మనకి ఏదైనా సరే హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అవి తెలుసుకున్నాం. చాలామంది టైం ఉండకపోవడం వలన, లేకపోతే వర్క్ స్ట్రెస్ వలన, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఏం చేస్తుంటారు, లేట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అనమాట. కొంతమంది నైట్ 11కి తింటూ ఉంటారు, కొంతమంది 10 తర్వాత తింటూ ఉంటారు. సో ఇలా నైట్ లేట్గా తినడం వల్ల మనకి ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా డిస్టర్బ్ అవుతుందంటే డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మనము నైట్ ఎక్కువగా ఏం వర్క్ చేయం, అంటే తిన్న వెంటనే పడుకుండిపోతాం అనమాట. ఏమి వర్క్ చేయము అంటే రెస్టింగ్ టైంలో మనకి క్యాలరీస్ చాలా తక్కువ అవసరం. మనం తిన్న వెంటనే పడుకోవడం వలన ఏమవుతుంది, ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇండైజెషన్ కానీ, తిన్నది సరిగా అరక్కపోవడము అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్, టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా స్లో అవుతుందన్నమాట. సో రాత్రి 10 కానీ 11 తర్వాత కానీ ఫుడ్ తీసుకోవడం వలన మనకు ఎక్కువగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒబేసిటీ. ఎక్కువగా మనము బరువు పెరగడం లాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకంటే తింటాము, తిన్న వెంటనే పడుకుంటాము. పడుకున్న తర్వాత మనకేమవుతుంది, రెస్టింగ్ అంటే క్యాలరీస్ ఏం బర్న్ చేయట్లేదు కదా. అదంతా మనకేమవుతుంది, సరిగా అరగదు కాబట్టి మనకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ కొంతమంది రాత్రి 11, 12కు తిన్న తర్వాత కూడా పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేయడం వలన కూడా మనకి ఏమవుతుంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువైపోతుంది. లేదు ఎప్పుడో ఒకసారి ఏదైనా పని ఉండి కానీ, లేకపోతే మనకు టైం లేదు, వర్క్ స్ట్రెస్ వల్ల ఏదో ఒక్కసారి నైట్ 10కి అలా తిన్నామనుకోండి, అంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎర్లీ లంచ్ చేసిన తర్వాత చాలా గంటల తర్వాత నైట్ 10కి అలా టైం కుదిరినప్పుడు తిన్నామనుకోండి, దానివల్ల మనకి చాలా టైం గ్యాప్ ఇచ్చి తర్వాత 10కి తింటున్నాం. అంటే చాలా గ్యాప్ ఇచ్చాం కాబట్టి బాడీ రిక్వైర్ ఎనర్జీ. సో అది వేరు. అలాంటి కండిషన్లో ఎప్పుడో ఒకసారి మనం తీసుకోవచ్చు. లేదు హెవీ మీల్ తిన్నాము ఒక నైట్ 10కి అండ్ రేపు పొద్దున్నే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం, మా మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకుంటామంటే అది ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయదనమాట. అంటే హెల్త్ పరంగా మనము నైట్ హెవీ మీల్ తీసుకున్నా సరే టైం లేకపోయి వెంటనే మనం పడుకున్నా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన తిన్నదాన్ని కొద్దిగా బర్న్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు రోజు అదే కాకుండా రోజు అదే అలవాటు ప్రకారంగా 10కి 10:30కి తిని తర్వాత వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే 50-60% మనము ఎక్కువ బరువు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉన్న బరువు కన్నా 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్లో ఎక్కువగా బరువు పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేట్ నైట్ ఎక్కువగా తినడం వలన. అండ్ క్యాలరీస్ కూడా తక్కువ బర్న్ చేస్తాం కాబట్టి రెస్టింగ్ టైంలో అదంతా మనకి డైజెషన్ అవ్వడానికి కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి నైట్ 10 తర్వాత తినడం అంత మంచిదైతే కాదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే నైట్ 10కి కూడా బిర్యానీలు కానివ్వండి, హెవీ మీల్స్ తీసుకుంటూ ఉంటారు. బిర్యానీ కానీ, రైస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మిగతా న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఫ్యాట్ పెరిగి మెటబాలిజం అనేది తగ్గి ఒబేసిటీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా లేకుండా నైట్ 10 తర్వాత ఒక ఫ్రూట్ కానీ, లేకపోతే ఒక గ్లాస్ పాలు కానీ, ఏదైనా లైట్గా అంటే ఏదైనా రాగి జావా కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, సాలాడ్స్ ఇలాంటివి తినడం వల్ల మనకి ఏమవుతుందంటే సలాడ్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దాంట్లో వచ్చి మనకి క్యాలరీస్ కొద్దిగా తక్కువే వస్తాయి కాబట్టి అంత నెగిటివ్ ఎఫెక్ట్ అయితే కనపడదు. సో మనకి ఎక్కువగా నెగిటివ్గా మనకి మెటబాలిజం మీద ఏది చూపిస్తుంది అంటే ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ రైస్. ఏదైనా సరే ఎక్కువగా లార్జ్ అమౌంట్లో ఎక్కువగా తినేయడం వలన మాత్రమే మనకు మెటబాలిజం మీద రాంగ్గా ఎఫెక్ట్ పడుతుంది. కానీ రోజు అదే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. సో మెటబాలిజం దెబ్బతినడం వల్ల ఏమవుతుంది, డయాబెటీస్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడము, దీంతోపాటు మనకి ఆకలి అనేది తగ్గిపోవడము, మెటబాలిజం బాగా తగ్గిపోతుంది. కాబట్టి మనము ఏ టైంలో తింటున్నాం, ఎంత క్వాంటిటీ తింటున్నాం, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే రాత్రి 10 గంటల తర్వాత తింటే ఏమవుతుంది అంటే రోజు అదే పనిగా అదే అలవాటు చేసుకొని రాత్రి 10 గంటల తర్వాత తినడం వలన మన మెటబాలిజం అనేది తగ్గి ఫ్యూచర్లో డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఒబేసిటీ
హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ మన ఇంటెస్టైన్ అంటే మన గట్ ఫ్లోరాలో ఉండే గుడ్ మైక్రోబ్ తగ్గిపోవడం, డిప్రెషన్, స్ట్రెస్, దీంతోపాటు లేజినెస్ ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో లేట్గా ఫుడ్ తీసుకోవడం వలన అవి డైరెక్ట్గా మనకి మెటబాలిక్ డిసీజెస్కి అనేది ఒక డైరెక్ట్ వే అని చెప్పొచ్చు. కాబట్టి లేటుగా తినేవాళ్ళు, రోజు అదే అలవాటుగా చేసుకునే వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంటే రాత్రి 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ 8 గంటల లోపల కానీ తినడం చాలా మంచిది. తిన్న వెంటనే పడుకోవడం వలన మెటబాలిజం తగ్గుతుంది, హెవీనెస్ వస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి తిన్న తర్వాత ఒక గంట కానీ 2 గంటలు కానీ డెఫినెట్లీ మనం గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే మనకి లైట్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అంతగా మనకి హెల్త్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపించదు. లేదు అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, రోజు మొత్తము బిజీ ఉండి ఓన్లీ ఈవినింగ్ మాత్రం ఎక్కువగా ఆకలిసి తింటూ ఉంటారు. అలాంటి కేసెస్లో కూడా మనము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, దాన్ని మనకి మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమి మనం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లైట్గా ఫిజికల్ యాక్టివిటీ అండ్ లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా సరే ఎక్కువగా హెల్త్ మీద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో నైట్ లేట్గా తినడం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు. మనము ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది. అండ్ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఒక రాజులాగా, లంచ్ తీసుకునేటప్పుడు ఒక రాణిలాగా, అండ్ డిన్నర్ తీసుకునేటప్పుడు ఒక సాధారణ మనిషిలాగా తీసుకోవాలి. అంటే క్వాంటిటీ పొద్దున్నే ఎక్కువ తీసుకున్నా రాత్రి వచ్చేసరికి మనం తక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మనము రాత్రిలో మన మెటబాలిజం రేట్ అనేది కొద్దిగా కొంతమందికి రెస్టింగ్ టైంలో రిపేర్ అవుతుంటుంది. మన గట్ అనేది ఎక్కువగా నైట్ నిద్రపోయేటప్పుడు రిపేర్ అవుతూ ఉంటుంది. కాబట్టి రాత్రి ఏ టైం అయినా సరే చాలా తక్కువగా తీసుకొని రిమైనింగ్ టైమింగ్స్ మనం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ నైట్ మాత్రం చాలా తక్కువగా తీసుకోవాలి, చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి తీసుకున్నట్టయితేనే మనకి మెటబాలిజం రేట్ అనేది బాగుంటుందన్నమాట. హెల్త్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రివెంట్ చేసుకోవాలి. మీ నందిత డైటీషియన్. ఈరోజు మనము షుగర్ ఎంత తీసుకోవాలి అండ్ షుగర్ కంప్లీట్గా మన డైట్ నుంచి మనం తీసేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేదా షుగర్ తీసుకోవాలా, తక్కువ తీసుకోవాలా, లేకపోతే ఆపేయాలా, ఇలాంటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ చాలామంది షుగర్ లేకపోతే వాళ్ళకి డే మొత్తం నడవదు అనమాట. ఎందుకంటే క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అయ్యో నేను షుగర్ తినేస్తున్నాను, లావ్ అయిపోతూ ఉంటాను, లేదు నేను షుగర్ తింటున్నా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు షుగర్ అంటే ఏంటి, షుగర్ మనం ఎందుకు అవాయిడ్ చేయాలి, అండ్ షుగర్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ షుగర్ అంటే ఏంటి, మనకి ఎంప్టీ క్యాలరీస్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికే చక్కెర తీసుకున్నాం అనుకోండి, చక్కెరలో మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఉండవు. సింపుల్ అనమాట. అది క్యాలరీస్ మనకి రావు, న్యూట్రియంట్స్ ఏమీ రావు, దాంట్లో ఏం న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి ఇది ఏమవుతుందంటే మన బోన్ ఫంక్షన్ని, మన బోన్లో ఉండే కాల్షియంని బాగా తగ్గించేస్తుంది. షుగర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ ఏముండవు, న్యూట్రియంట్స్ కూడా ఏముండవు. సింపుల్గా మనం షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి మన సెల్స్ అనేటివి ఏమవుతాయి, మన స్కిన్ కానివ్వండి, మన బాడీలో ప్రతి ఒక్క సెల్ అనేది ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా ఏజింగ్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో న్యూట్రియంట్స్ ఏం లేవు, జస్ట్ సింపుల్ షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి అది ఫాస్టింగ్ అనేది ఏజింగ్ అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనకి యాంటీ ఏజింగ్ లుక్ రావాలి అన్నా, లేదు అనుకుంటే మన ఫంక్షన్ అంటే మన బాడీ, మన మెటబాలిక్ రేట్ కానివ్వండి, మన బాడీ ఏజ్ని కానివ్వండి మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే షుగర్స్ని కట్ డౌన్ చేయాలి. ఇదేం షుగర్స్, మనం చక్కెర అంటే ఎంప్టీ క్యాలరీస్తో ఉండే షుగర్స్ అనమాట. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కానివ్వండి, నార్మల్ షుగర్స్ కానివ్వండి, ఇవి తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. దీనివల్ల మనకి ఇంకా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. కొంతమంది అసలు షుగర్ తీసుకోకపోతే కళ్ళు తిరగడం, లేకపోతే షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే ఉమెన్కి అయితే పీరియడ్స్ ముందు ఇలాంటివి వస్తూ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ వల్ల, అది కామన్. కానీ పర్సన్ ఎక్కువగా స్వీట్స్ కావాలి అని క్రేవింగ్స్ ఉన్నప్పుడు, అంటే సడన్గా క్రేవింగ్స్ వచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి కాకుండా వాళ్ళ బోన్లో కాల్షియం ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. మన బాడీలో కాల్షియం తక్కువ ఉన్నా మనకి షుగర్ మీద క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి కాల్షియం కరెక్ట్గా తీసుకుంటే షుగర్ మీద క్రేవింగ్స్ తగ్గించుకోవచ్చు, అది ఎవరికైనా సరే. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా షుగర్ అనేది కన్జ్యూమ్ చేయడం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.
రెండవది బెల్లం తీసుకోవచ్చా? బెల్లం కూడా షుగరే కదా అంటే కంపేర్ టు షుగర్ని మనం ఏం చేస్తాం, మనం రిఫైన్డ్ చేసేస్తాం, దాంట్లో న్యూట్రియంట్స్ ఏముండవు. బెల్లంలో కంపేర్ టు చక్కెరతో పోల్చుకుంటే మనకు బెల్లంతో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. ఐరన్ అనేది ఉంటుంది, అండ్ దీంతో పాటు అది మనకి కొద్దిగా మన లంగ్స్ ఫంక్షన్ని కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు బెల్లం తీసుకోవడం వల్ల మనకి క్రేవింగ్స్ తగ్గి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి చక్కెరతో పోల్చుకుంటే ఎవరైతే క్రేవింగ్స్ ఉంటాయో, షుగర్ మీద క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళు బెల్లం కొద్దిగా తీసుకోవచ్చు. కానీ బెల్లం తీసుకునేటప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఇంతకుముందు సున్నుండలు కానీ లేదా అరిసెలు, బెల్లంతో చేసిన అరిసెలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకి హెల్తీ ఆప్షన్స్ అనే చెప్పొచ్చు. అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది పక్కన పెడితే అవి ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే సున్నుండలు కానీ అరిసెలు కానీ అవన్నీ హెల్తీ అనే చెప్పొచ్చు. అలాంటి ఫామ్లో షుగర్ తీసుకోవడం వేరు, చక్కెర వేరు, బెల్లం వేరు. థర్డ్ హనీ కూడా షుగరే. ఇదేంటి తీసుకున్నప్పుడు వెంటనే మనకి ఇన్స్టాంట్గా మనకి క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి వెయిట్ పుట్టాన్ అవుతామా అంటే మనము ఆర్గానిక్ హనీ తీసుకోవడం వలన ఆర్గానిక్ హనీలో ఏమవుతుంది, ప్రోబయాటిక్ అంటే మన ఇంటెస్టైన్ని బాగా క్లీన్ చేసి మన ఇంటెస్టైన్ వాల్ దగ్గర ఉన్న మంచి మైక్రోబ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో హనీ మంచిదా అంటే డెఫినెట్లీ హనీ మంచిదే. కొంతమంది పరకడుపున హనీ నిమ్మకాయ వేసుకొని తీసుకుంటూ ఉంటారు, అది కొంతమందికి మంచిది, అందరికీ మంచిదని నేను చెప్పను. ఎందుకంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి అది మంచిది కాకపోవచ్చు. నార్మల్గా ఎటువంటి ఎసిడిక్ ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, హనీ కానివ్వండి, జాగరీ, షుగరు డిఫరెన్స్ తెలుసుకున్నాం. సో ఈ మూడిట్లో ఇప్పుడు చక్కెర అంటే తీసుకోకూడదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంతమందికి ఇది కూడా డౌట్ వస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు అంటే డెఫినెట్లీ తీసుకోకూడదు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఇన్స్టాంట్గా పెరిగిపోతాయి కాబట్టి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు హనీ తీసుకోవచ్చు అంటే హనీ కూడా తీసుకోకూడదు, దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు మామూలుగా మనము న్యూట్రియంట్స్ ఉన్న షుగర్కి, న్యూట్రియంట్స్ లేని షుగర్కి డిఫరెన్స్ అయితే ఇది. న్యూట్రియంట్ లేని ఎంటీ క్యాలరీస్, ఎంటీ న్యూట్రియంట్స్ ఉండే చక్కెరని మనం డైలీ తీసుకుంటే దీనివల్ల ఫాస్టర్ ఏజింగ్ ఉంటుంది, మన సెల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా ఏజ్ అయిపోతాయి, బోన్ అనేది డెన్సిటీ తగ్గిపోతుంది, మన బోన్లో ఉండే కాల్షియం బాగా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి షుగర్ని ఏమంటారు, స్లో పాయిజన్గా మనము కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే దాని నుంచి మనకి ఏం రాదు, ఒక చక్కెర ఒక తీపి అనేది తప్ప ఇంకేం రాదు. కాబట్టి అది మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే చాలా వరకు మన బాడీని హెల్త్ని తగ్గిస్తుంది, కాబట్టి అది మంచి హెల్దీ ఆప్షన్ కాదని చెప్పొచ్చు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనకి స్టీవియా అనే ప్లాంట్ అనేది దొరుకుతుంది, స్టీవియా పౌడర్ దొరుకుతుంది, అది నేచురల్గా చాలా షుగరీగా ఉంటుందన్నమాట. అంటే ఈ చక్కెర కన్నా స్టీవియా అది కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ నుంచి ఎక్స్క్రీట్ చేస్తారు. ఆ స్టీవియాని మనకి షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా వాడుకోవచ్చు. అది మనకి ఆర్గానిక్ ఫామ్లో నేచురల్గా మార్కెట్లో ఏదైనా మంచి బ్రాండ్ని చూసి కూడా మనం తీసుకోవచ్చు, లేకపోతే స్టీవియా మొక్కలను ఉంటాయి అవి కూడా మనం తెచ్చుకొని పెంచుకోవచ్చు, ఇంట్లో బాల్కనీలో పెంచుకున్న మంచి షుగర్ సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అది షుగర్కి బదులుగా తీసుకుంటే దాంట్లో కొద్దిగా న్యూట్రియంట్స్ వస్తాయి, ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కాబట్టి మనకి చక్కెర ఎక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళు దాంతో వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది ఫ్రూట్స్ తిన్నా సరే ఏజ్ అయిపోతుంది, ఫ్రూట్స్ తిన్నా సరే స్కిన్ ఏజింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా తినకూడదు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్స్ నుంచి మనకి కావాల్సినంత వైటమిన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫేస్ వాష్ తీసుకున్నాం, ఒక బ్యూటీ క్రీమ్ తీసుకున్నాం, వాళ్ళు దాంట్లో ఏమని మెన్షన్ చేస్తారు, వైటమిన్ సి ఉంది, వైటమిన్ ఏ ఉంది, దీంట్లో మనకి హైలోరినిక్ యాసిడ్ ఉంది, ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, మళ్ళీ ఎక్స్ట్రీడెడ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అని కొన్ని బ్రాండ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాయి. వెరీ సింపుల్. సో ఫ్రూట్స్ తీసుకుంటే మనకు కావాల్సిన వైటమిన్ సి అండ్ హైలోరినిక్ యాసిడ్ అంటే స్కిన్ హైడ్రేషన్, మాయిశ్చరైజర్ చేయడానికి, సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఫ్రూట్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలి, ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ సింపుల్గా మనకి ఏం చేస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. అలా అని చెప్పి దాంట్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి అది డేంజరస్ అని చెప్పలేం. ఫ్రూట్స్ అనేది మనకి
నార్మల్ చక్కెర కన్నా మంచి సబ్స్టిట్యూట్. చక్కెర కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే దానివల్ల మనకు బెనిఫిట్సే ఉంటాయి కానీ లాస్ అయితే ఏమి ఉండదు. ఎన్ని న్యూట్రియంట్స్ తీసుకుంటే మనకు అంత హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే ఫ్రూట్సే మెయిన్. బట్ కొంతమంది ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్స్ తీసుకున్నా సరే దాంట్లో చక్కెర ఉంటుంది కదా, సో ఏజింగ్ వస్తుంది కదా, అదంతా రాంగ్ అనమాట. అలా ఏం కాదు. నార్మల్గా వేరే ఎంటీ క్యాలరీస్ ఇచ్చే షుగర్స్ వేరు, మనకు ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ ఫ్రక్టోజ్ అనేది వేరు ఉంటుంది. కాబట్టి ఇంకా యాంటీ ఏజింగ్ లుక్ కావాలంటే ఫ్రూట్స్ డెఫినెట్లీ కన్జ్యూమ్ చేయాలి. సో ఎవరైతే పర్సన్ సడన్గా షుగర్ తీసుకోవడం మానేస్తారో, మేము డైట్ నుంచి షుగర్ కంప్లీట్గా కట్ డౌన్ చేస్తున్నాం, మేము కంప్లీట్గా ఈ ఎంటీ క్యాలరీస్ ఇచ్చే షుగర్స్ని, చక్కెరని అండ్ ఏదైనా సరే బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాం అని ట్రై చేశారనుకోండి, మీరు కూడా ట్రై చేయండి. 1 మంత్లో మీ బాడీలో మీకు చేంజెస్ తెలుస్తాయి. వ్రింకిల్స్ తగ్గుతాయి, స్కిన్ ఇంకా హెల్దీగా కనబడుతుంది, దీంతోపాటు ఫేస్ లిఫ్ట్ అవుతుంది, మీకు బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి అండ్ బ్లోటింగ్ ఇలాంటివి కూడా కొద్దిగా తగ్గుతాయి. దీంతోపాటు మనకి వెయిట్ లాస్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో 1 మంత్ అంటే మన డైట్ నుంచి మనము అన్నెసెసరీ అంటే క్యాలరీస్ లేని, న్యూట్రియంట్స్ లేని షుగర్స్ అంటే చక్కెర లాంటి పదార్థాలని కానీ, చక్కెరతో చేసిన పదార్థాలు కానీ అవాయిడ్ చేయడం వలన మనలో మనమే చాలా చేంజెస్ 1 మంత్లోనే చూడొచ్చు అనమాట. ఈ స్కిన్ సెల్స్ మీద ఉండే దట్ ర్యాపిడ్ అనేది తగ్గుతుంది. సో సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి, సెల్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది బెనిఫిట్. సో మనం షుగర్ని కంప్లీట్గా కట్ డౌన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు యాంటీ ఏజింగ్ లుక్ కానివ్వండి, మన ఆర్గాన్స్ కూడా సెల్తోనే ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఆర్గాన్ ఫంక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి నేచురల్గా మనము ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానివ్వండి, చక్కెర కానివ్వండి, ఇలాంటివి మన డైట్లో నుంచి కట్ డౌన్ చేయడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో ఈరోజు మనం షుగర్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.